హలో ఎవరీవన్, ఫ్రాక్షన్స్ లో ఇలాంటి టైప్ ప్రాబ్లమ్ చూడండి. వర్డ్ ప్రాబ్లమ్స్ ఇన్ గౌట్ డిపార్ట్మెంట్. ఒక డిపార్ట్మెంట్ 1/2 ఆఫ్ ద ఎంప్లాయీస్ ఆర్ గ్రూప్ బి ఆఫీసర్స్. 2/3 ఉంటున్నారు. 1/5 ఆఫ్ దిస్ గ్రూప్ బి ఆఫీసర్స్ ఆర్ ఉమెన్ అన్నారు. అందులో ఉమెన్ ఎంత 1/5 ఉన్నారు. ఇఫ్ 240 మెన్ ఆర్ గ్రూప్ బి ఆఫీసర్స్ అన్నాడు. అంటే మెన్ వాల్యూ ఇచ్చాడు మనకి ఆఫీసర్స్, దెన్ ది నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అన్నాడు. ఎప్పుడైనా నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అన్నా ఏది కనుక్కోమన్నా దాన్ని ఇలాంటి ప్రాబ్లంలలో ఎక్స్ అనుకోండి. ఈ ఎక్స్ అనుకుంటే ఇందులో మనకి ఏమైంది 2/3 ఆఫ్ ఏమన్నాడు 2/3 ఆఫ్ ద గ్రూప్ బి ఆఫీసర్స్. అంటే మొత్తం ఎంప్లాయీస్ ఎక్స్ అనుకుంటే అందులో 2/3 2/3 వంతు ఎవరున్నారు గ్రూప్ బి ఆఫీసర్స్ ఉన్నారు. ఈ గ్రూప్ బి ఆఫీసర్స్ మెన్ గాని ఉమెన్ గాని ఉంటారు కదా. ఉమెన్ ఎంత ఉన్నారు అనేది చూసుకుంటే ఇట్లా చూడండి. దీన్ని ఉమెన్ అనుకున్నట్లయితే ఉమెన్ ఎంత మంది ఉన్నారు 1/5 ఉన్నారు. 1/5 ఆఫ్ గ్రూప్ బి మొత్తం ఎంత 2/3 కదా. 2/3 ఎక్స్ లో 1/5 ఉన్నారు అంటే ఇక మెన్ ఎంత మంది ఉంటారు 1/5 పోయిందంటే 4/5 ఉంటారు కదా. ఈ 4/5 అనేది ఎందులో 2/3 అనే మొత్తం ఎంప్లాయీస్ గ్రూప్ బి ఎంప్లాయీస్ దగ్గర గ్రూప్ బి ఎంప్లాయీస్ 1/5 ఉమెన్ ఉంటే 4/5 మెన్ ఉంటారు. ఈ మెన్ ఉన్నారు కాబట్టి మెన్ వాల్యూ మనకి ఇచ్చాడు. వీళ్ళు ఎవరు ఉమెన్ అయితే వీళ్ళు మెన్ అవుతారు కదా. ఈ మెన్ వాల్యూ మనకి ఎంత ఇచ్చాడు 2240 ఇచ్చాడు. చూడండి 2040 ఇచ్చాడు. ఇప్పుడు చూడండి 4 2 8 కదా. 8 3 24 అంటే 30 వచ్చింది. ఇప్పుడు చూడండి 5 3 15 ఉంది. ఎక్స్ ఈ 15 అవతల సైడ్ పోతే ఏమైంది ఎక్స్ వాల్యూ ఏమైంది అంటే 450 అవుతుంది. ఎందుకు 15 3 ఎంత 45 450 ఆన్సర్ ఇద్దా 450. ఇక్కడ ఇచ్చే ప్రాబ్లం యొక్క ఇంటెన్షన్ ఏంటంటే ఎగ్జామినర్ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే మనం ఇట్లాంటి ప్రాబ్లం మనం ఎలా అర్థం చేసుకుంటామనే ఇంటెన్షన్ మనకు ఒకవేళ ఈ ఫ్రాక్షన్స్ ఎలా మీరు ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నారు అనేది ఇంటెన్షన్ అన్నట్టు. ఇలా ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నా ఎంత నీట్ ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నా కానీ మనకు లాంగ్ వీడియో చూడండి. నేను చాలా క్లియర్ గా క్లారిటీ చెప్పాను. నాన్ మ్యాథ్స్ వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పాను. అసలు నాన్ మ్యాథ్స్ వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు ఫ్రాక్షన్స్ అనేది.